హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీయింగ్ అలోన్. లైఫ్లో ఒక టైం ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు అనిపిస్తుంది ఇక మన లైఫ్ దొబ్బింది, మన లైఫ్లో ఇక మంచి రోజులు అనేవి రావు, ఇక మనకు గివ్ అప్ తప్ప వేరే ఆప్షన్ లేదు అని మనం బాధపడే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు మనం ఒక కామన్ మ్యాన్లా మారిపోతాం. మన గోల్స్, డ్రీమ్స్ అన్నీ వదిలేసి ఇష్టం ఉన్నా లేకున్నా, జాబ్ నచ్చినా నచ్చకున్నా, ఇష్టమైన వాళ్ళు పక్కన ఉన్నా లేకున్నా లైఫ్ లాంగ్ జీవోత్సవంలా బతకడం మొదలు పెడతాం. లైఫ్లో చాలామంది 25 ఏళ్లకే చనిపోతారు, కానీ వాళ్ళని కాల్చడానికి లేదా పూడ్చడానికి 70 నుంచి 80 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ చావడం అంటే జీవోత్సవంలా బతకడం అని. అసలు ఇలా బతికున్న శవంలా బతకాల్సిన అవసరం ఏముంది? నీ సక్సెస్ని ఏమాపుతుంది? లైఫ్లో ఈ మనుషులు, వాళ్ళ సూటిపోటి మాటలు విని అలసిపోయావా? నువ్వు ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుంది? ఈ లైఫ్ సైకిల్లో పడి టైం దొరకడం లేదా? అసలు ఏం ఆపుతుంది నీ సక్సెస్ని? ఏ రీజన్స్తో డీలా పడిపోతున్నావు? కారణం ఏంటి? దేనికి నువ్వు గివప్ ఇచ్చావు? ఇక్కడ రీజన్ ఏం లేదు, మెయిన్ రీజన్ మనమే. కారణాలు చెప్పి తప్పుకోవడం అందరూ చేసే పనే. 90% జనాలు ఇవే కారణాలు చెప్పుకొని సక్సెస్ని వాయిదా వేసుకొని లూజర్లా బతికేస్తున్నారు. ఫస్ట్ మనకి మనం సారీ చెప్పుకోవాలి, ఇలా లూజర్లా బతుకుతున్నందుకు. వీకెండ్ వస్తుంది, అందరూ పార్టీస్కి వెళ్తుంటారు. ఆకలేస్తే ఒకడు 5 స్టార్ హోటల్లో తింటాడు. నువ్వు నీకు నచ్చిన ఫుడ్ రోడ్ సైడ్ తినడానికి కూడా ప్రైజ్ లిస్ట్ చూస్తున్నావా? రోడ్డు మీద ఎండలో నడుస్తుంటే రోడ్డు పక్కన ఒక బెంజ్ కారు కనిపిస్తుంది, అందులో ఒకడు ఏసీ వేసుకొని హారం మోగిస్తూ ఉంటాడు. ఇలా అందరినీ చూసి జలస్ ఫీల్ అవుతున్నావా? ఏడవకు, ఇక్కడ ఎవరికి సక్సెస్ డోర్ డెలివరీ ఉండదు. ఆ సక్సెస్ కొట్టినోడిని అడుగు, వాడెంత కష్టపడ్డాడో తెలుస్తుంది. ఈ రోజు నుంచి చెత్త రీజన్స్ అన్నీ పక్కన పెట్టు. ఒక బీస్ట్లా ముందుకెళ్ళు. నువ్వు ఒక గేమ్లో ఉన్నావు అనుకో, ప్రతి సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకో. సక్సెస్కి కావాల్సిన రిసోర్స్ని వెతుక్కో. నువ్వు ఉండే ప్లేస్ని, కమ్యూనిటీని అన్నిటినీ వాడుకో, దేన్ని వదలకు. నీ లైఫ్లో రోజు నసపెట్టే ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నువ్వు ఉండే సరౌండింగ్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఫస్ట్ వాటిని క్లియర్ చేసుకో. నీకేదైనా కావాలంటే నువ్వే సంపాదించుకోవాలి. గుర్తుపెట్టుకో, ఎండ్ ఆఫ్ ద డే నీ ఫెయిల్యూర్స్కి కారణం ఎవడు అడగడు, నీ సక్సెస్ని మాత్రమే చూస్తారు. ఎందుకంటే మనిషికి చేతగా అందంటూ ఏది ఉండదు. బద్ధకంతో మనకే మనము కారణాలు చెప్పుకొని వదిలేసుకుంటాం. చేత కాదు, కష్టం, మనకంత సీన్ లేదు, ఇవన్నీ అబద్ధాలు. ఇలాంటి అబద్ధాలను కారణాలుగా పెట్టుకొని నీ సక్సెస్ని ఆపేస్తావా? ఇప్పుడు ఒక నిజం చెప్పనా, మనకు టైం ఉంది, బతకడానికి కావాల్సిన స్కిల్ ఉంది, నాలెడ్జ్ ఉంది, సపోర్ట్ ఉంది, విల్ పవర్ ఉంది. ఒక డిసిప్లిన్తో వీటన్నిటినీ వాడుకుంటే దేన్నైనా సాధించవచ్చు. భయపడకు, ముందు ఏదైనా మొదలుపెట్టు. ఏది సింపుల్గా ఉండదు, ప్రతిదీ కష్టంగా ఉంటుంది. నీకు సక్సెస్ కావాలనుకున్నప్పుడు ఇలాంటి కష్టాలు అనేవి తప్పవు. ఇదే నీ రోజు, ఇదే నీ మూమెంట్, ఇదే నీ ఆపర్చునిటీ, ఇదే నీ టైం. టుమారో 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 ప్రతిోడు ఇదే చెప్తాడు. రేపు నువ్వేం చేయలేవు. ఏం చేయాలనుకున్నా ఈ రోజే, ఓన్లీ టుడే. వేరే ఏ రీజన్స్ చెప్పి అదే జీవోత్సవంలా బతకాలనుకోకు. నీ గుర్రం రేసులో ఉంది, పరిగెత్తిస్తావో లేదా పక్కోడి గుర్రం చూసి ఏడుస్తావో నీ ఇష్టం. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్.